మనం ప్రస్తుతం రాంపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మహారాజా అనే ఒక ఎఫ్పిఓ ఉంది. మనం చూడొచ్చు, నా వెనకాల ఒక గోడౌన్ ఉంది. ఆ ఎఫ్పిఓ ఏం చేసిందంటే ఒక గోడౌన్ ఏర్పాటు చేసింది. మనం ఇక్కడ చూడండి, ఒకసారి కెమెరా తిప్పు. ఇదంతా కళ్ళం ఏర్పాటు చేశారు ఎఫ్పిఓ. అంటే చాలా రైతులు వాళ్ళ పంటను ఇక్కడ ఆరబోసి ఎండబెట్టుకోవడానికి ఈ కళ్ళంని వాడుకుంటారు. అలాగే తమ దగ్గర ఉన్న సరుకును ఈ గోడౌన్లో స్టాక్ చేయడం కోసం, అలాగే మనకు దూరంగా కనిపిస్తున్న ఒక మిషన్ కూడా, ఒక యంత్రాన్ని కూడా, తూర్పా రాయలసీమ మిషన్ కూడా ఈ ఎఫ్పిఓ కొంది. అయితే ఈ ఎఫ్పిఓ రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి ఇక్కడ డైరెక్టర్ ఉన్నారు. ఆ డైరెక్టర్తో మనం మాట్లాడడానికి లోపలికి వెళ్దాం. అయితే జనరల్గా రైతులు అంటే ఒక రైతుగా ఉండడం వేరు, ఎఫ్పిఓగా ఉండడం వేరు. ఎఫ్పిఓగా ఉంటే అందరి కోసం, అంటే బల్క్లో వాళ్ళకు చాలా రకాలమైన హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ ఎఫ్పిఓ కాన్సెప్ట్ చాలా యూస్ఫుల్గా, అంటే రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళు పండించిన పంటను ఎలా అమ్ముకుంటున్నారు, అమ్మకంలో అంటే ఎలాంటి కమిషన్లు ఇవ్వకుండా వాళ్ళకు డబ్బులు నేరుగా ఎలా వస్తున్నాయి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ డైరెక్టర్తో మాట్లాడతాం. నమస్తే అండి సార్, నా పేరు మనోహర్ అండి. మనోహర్ గారు, మీరు రైతులకు అంటే ఒక ఎఫ్పిఓ డైరెక్టర్ గా ఉన్నారు. రైతులకు ఈ ఎఫ్పిఓ ఎలా ఉపయోగపడుతుందండి? రైతులకు చాలా మేలు జరుగుతుంది సార్. ఇక్కడ పంట తీసుకొచ్చి ఆరబోసి ఎండబెట్టడానికి, మంచి తేమ లేకుండా చూసి అమ్మడానికి మంచిగా ఉంది. ఇది రైతులందరూ వచ్చి ఇక్కడ తేమ లేకుండా ఎండబోసి గ్రామ్ చూసుకొని గిట్టుబాటు ధర కల్పించి అమ్మిపోయడం జరుగుతుంది. మేము దీనివల్ల వాళ్ళకు రైతులకు చాలా సేఫ్ జరుగుతుంది. పల్లి చేసి చెక్ చేయడం, తేమ చూడడం, గ్రామ్ చూడడం మిషన్ లాంటివి ఇక్కడ ఉన్నాయి. ఆ మిషన్లో చెక్ చేసి వాళ్ళకు గిట్టుబాటు ధర ఇచ్చి మంచి రేటుకు అమ్మిపోయడం మా కంపెనీ వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, చాలా మంచి జరుగుతుంది వాళ్ళకు. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ అంతా కనిపిస్తున్నాయి సార్, గ్రౌండ్ నెట్ కు సంబంధించిన బ్యాగ్స్. రైతుల దగ్గర నుంచి కొన్నారా లేకపోతే స్టార్ట్ చేశారా? రైతుల దగ్గర కొన్నాము. ఓకే, కొన్ని వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చేదాకా ఆపుకుంటారు కూడా కొంతమంది. ఓకే, ఇప్పుడు చాలా పెద్ద రైతులు ఉన్నారు, ఒక 500 బ్యాగులు ఉన్నాయి, ఇక్కడ పెట్టుకుంటారు స్టాకు. వాళ్ళకి రేటు కట్ చేయనప్పుడు కట్ చేయించుకుంటారు. మార్కెట్ రేటు ఎక్కువ తక్కువ అవుతుంది కదా సార్. ఈ రోజు మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు 13 తారీఖు ఉంది, 6,000 ఉంది. రేపు ఒక 3,000 వేరింది అనుకో, అప్పుడు తీసేయమంటారు. అట్లా వాళ్ళకి సౌలత్ ఉంటుందండి. ఇప్పుడు రైతుకు మీరు ఇచ్చే మద్దతు ధర ఎంత ఉందండి? అంటే ఇప్పుడు కొనే ధర 74-75 గ్రామ్స్ 63-64 దాకా పెడుతున్నామండి రేటు రైతు దగ్గర. ఓకే, మా కంపెనీకి వెళ్ళి కాబట్టి మేము వాళ్ళకి ఎక్కువ రేట్ అమ్మియడానికి చూసుకుంటాం. మ్యాక్సిమం బయర్లను ఇక్కడ పిలిపించి, అక్కడ మహారాష్ట్ర కూడా బయర్లు వస్తారు. వాళ్ళు అది మహారాష్ట్ర బండి అండి. అక్కడ వచ్చి వాళ్ళు బయర్లు తెచ్చి ఇక్కడ వచ్చి కొనుక్కుంటారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా గ్రాము మ్యాచర్ చూసుకొని ఇక్కడికి వెళ్ళి తీసుకుంటారు. ఇప్పుడు గతంలో మనం చూసాం, మీడియేటర్ బాగా రైతు దగ్గర గతంలో కమిషన్ తీసుకునేవాడు. ఇప్పుడు మీ ఎఫ్పిఓ రూల్ ఎలా ఉంటుంది? ఎఫ్పిఓ రూల్ ఏముండదు సార్. దానికి రైతులకు మంచి రేటు కలిపేయడమే వీళ్ళ రూల్. మహారాజా ఫార్మసీ అని వాళ్ళని రైతు నేరుగా రైతుతోటి కమిషన్ దారితోటి మాట్లాడిపించి, నీది ధర పడుతుంది అంటే అతను అమ్మమంటేనే అమ్ముతారు. లేదంటే ఇంకో 2-3 డేస్ వెయిట్ చేస్తాం, ఇంకో 15 రోజులు వెయిట్ చేస్తామంటే ఇక్కడ స్టాక్ చేసుకుంటారు. వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు తీసుకుంటారు రేట్ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఎఫ్పిఓ పరిధిలో ఎంత పొలం, ఎలాంటి పొలం ఉంది? ప్యాడీ ఉంది, గ్రౌండ్ నెట్ ఉంది, కాటన్ ఉంది. మొత్తం ఎన్ని ఎకరాల పొలం ఉండొచ్చు? దాదాపు 50,000 ఎకరాల దాకా ఉంటుందండి ఇక్కడ చుట్టుపక్కల. దానికి మక్కలు వేస్తారు, వడ్లు వేస్తారు, పత్తి వేస్తారు, పల్లి వేస్తారు. మా దగ్గర 4 మేజర్ గా మెయిన్. పల్లి ఎన్ని ఎకరాలు ఉంటుంది? పల్లి ఇప్పుడు రైతుకు వచ్చేసి గ్రామ్ లెక్కన ఉంటుందండి. అది అంటే ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తున్నారు అనేది దాదాపు ఒక 30-25 వేల ఎకరాల్లో పల్లి వస్తుందండి ఇప్పుడు. ఓకే, ఒక 15-20 వేల ఎకరాల్లో మేజ్ మక్కలు వేశారు. దాదాపు కర్నూలు మొత్తం సీడ్, పత్తి, కాటన్ వేశారు. ఇవన్నీ వచ్చేసి దాదాపు 50,000 ఎకరాలు దీనికి సంబంధించి ఉంటాయండి.